గ్రీన్ ఆమ్లెట్ చేసుకోవాలని అంటే ఒక ఎగ్కి 2-3 ఆమ్లెట్లు అయితే వస్తాయండి. దీంట్లో ఎక్కువగా మనం తోటకూర, కొత్తిమీర, పుదీనా ఏమైనా వేసుకోవచ్చండి. అయితే కనుక నేను పుదీనాను వాడను. కొత్తిమీర, తోటకూర, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ అన్నీ వాడతానండి. ఉల్లిపాయలు అయితే కనుక ఎక్కువ వాడతాను. మరీ ఎక్కువగా మనం ఆకుకూరలను వేస్తామండి. కొంచెం కారం అవసరమైతే వేసుకుంటాం, లేకపోతే లేదు. మసాలా గుండ అవసరమైతే వేసుకుంటాం, లేకపోతే లేదు. కానీ ముందు ఆకుకూరలన్నీ వేసేస్తానండి. ఉప్పు, పసుపు వేసేసి కారం కొద్దిగా వేసి కలుపుతానండి. కలిపిన తర్వాత ఒక గుడ్డుకి 3 ఆమ్లెట్లు అయితే చేశానండి. ఒక్క గుడ్డు వేసి కలుపుతాను. అంటే అక్కడ మనము గుడ్డు అన్నది వేస్తాము, కానీ వెజిటేబుల్స్ అయితే మనకి వెళ్తాయండి. మనం తినే ఆహారము వెజిటేబుల్స్తోనే ఉంటుందండి. ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేస్తానండి. చేసి నేను 3 ఆమ్లెట్లు అయితే వేసానండి. ఒక్క గుడ్డుకి 3 ఆమ్లెట్లు ఉత్తి వెజిటేబుల్స్.